దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమీ తెలిసి పరదేశియందు నా మీద లక్ష్యముంచి నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయజు ఇక్కడ పొరువూరు నుంచి వచ్చింది, మోయాబు దేశం నుంచి వచ్చింది రూతు. తన జీవితం మోడు బారిపోయింది. తనకు కలిగిన నింద, అవమానము ఎవరు పోగొట్టగలరు? దేవుడి మీదే భారం వేసింది, దేవుణ్ణే స్తుతించింది, దేవుణ్ణే ఆరాధించింది. అత్తా, నీ దేవుడు నా దేవుడు కాదా? నన్నెందుకు వెళ్ళిపోమంటున్నావు? నేను ఎక్కడికి వెళ్ళను? నువ్వే నాకు ఆధారం, ఇంక నీవు తప్ప నాకెవరో లేరు అంటున్నప్పుడు ఆమె కళ్ళించి జలజలా నీళ్ళు వచ్చేసినాయి. ఒక అత్త కోడల యొక్క అనుబంధాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అత్తకి కోడలకి అసలు పడదు. బాగానే మాట్లాడతారు, కానీ పీకిల దాకా కుట్ర, పన్నాగాలు. కానీ ఇక్కడ సాగిలపడ్డది ఎవరి దగ్గర? బోయేజు దగ్గర సాగిలపడ్డది. అయ్యా, ఏమంటుందంటే, నాయందు పరదేశినైనా నాయందు లక్ష్యముంచి నీ కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయేజు నీ పెనిమిటి ఏమంటున్నాడు? నీ పెనిమిటికి మరణమైన తర్వాత నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లి తండ్రిని, నీ జన్మభూమిని విడిచి నీవు ఎరగని ఈ జనమునొద్దకు వచ్చితివే. నీకెంత ధైర్యమయ్యా? నీ అమ్మ, ఈ జనాంగము వద్దకి నువ్వు వచ్చావు, నీ ఊరు వదిలేసావు, నువ్వు ఎరగని ఈ జనం మధ్యకు వచ్చావు, నీ జన్మభూమి వదిలేసావు, నీ ఇల్లు వదిలేసావు, నీ అత్తను పట్టుకుని వచ్చావు. దేవుడి కటాక్షము, దేవుని కరుణాస్తము నీ మీద ఉంచబడింది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే నీ మీద జాలి చూపిస్తున్నాడు అని చెప్పినప్పుడు, జాలి, దయ, కనికరము మనుషులు ఎందున్నది? అది ఎవరి దగ్గర ఉన్నదంటే వినయము వారి దగ్గర ఉన్నది. వినయానికి, విధేయతకి మనం లోబడినట్లయితే ఇదిగో ఈ వాగ్దానాన్ని, ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. మనము అందరినీ ప్రేమిస్తాము, అందరినీ నమ్మకూడదు. అందరినీ ప్రేమించాలి, కానీ అందరినీ నమ్మకూడదు. చూడండి, ఒక అన్నం మెతికి పెట్టుకుంటే అన్నం అంతా ఉడికినట్టే, కానీ అందరినీ నమ్మశక్యము కాని ఈ లోకం. ఇప్పుడు ఈ వాగ్దానాన్ని స్వాతంత్రించుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. మీరు చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. మీరు ఏం చేశారు? మీరు చేసిన పనికి ఈరోజు దేవుడు తన కనికరం చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలైన దేవుడైన యెహోవా రెక్కల కిందకి సురక్షితముగా వచ్చావు. దేవుని రెక్కల కింద, యేసయ్య రెక్కల కిందకి, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆయన యేసయ్య ప్రేమ రెక్కల కిందకి నువ్వు వచ్చావు. యేసయ్య పరిశుద్ధమైన రెక్కల కిందకి నువ్వు వచ్చి నీ యొక్క బాధ చెప్పుకుంటున్నావు, నీ యొక్క కష్టము చెప్పుకుంటున్నావు. అదే కష్టము చెప్పినప్పుడు 43వ అధ్యాయం యెషయా గ్రంథము 26,
నాకు జ్ఞాపకము చెయ్యము, మనము కూడి వాదిందుము అంటున్నాడు. నాకు జ్ఞాపకం చేయండి. మనం కూడి వాదిద్దాం అంటే ఆయనతో ఎలా కలిసి ఉండాలి, ఎలా పెనుగులాడుతూ ఉండాలి, ఎలా విన్నవించుకోవాలి, ఆయనతో కలిసి వాదించాలంట. యాకోబు దేవుడితో పెనుగులాడాడు. అలాగే ఏమంటున్నాడంటే, నాకు జ్ఞాపకము చెయ్యము, మనము కూడి వాదిందుము, కూడి ప్రార్థన చేద్దాం, మనకి విజయం వస్తుంది. ఈ వాగ్దానాన్ని స్వాతంత్రించుకుంటాం. ఈ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి, నీ పాపముల చేత నన్ను విసిగించితివి. నా చిత్తానుసారముగా నేను నీ అతిక్రమలు తుడిచివేయుచున్నాను, నీ పాపములు జ్ఞాపకము ఎన్నడూ చేసుకోను, నీ పాపములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని యేసయ్య అనాది సంకల్పం చొప్పున ఆయన సిలువెక్కి రక్తం కార్చి ప్రతి మనిషిని ఆయన ప్రేమిస్తున్నాడు. నా చిత్తానుసారంగా నేను వానర్ని, నేను సృష్టికర్తని, నేను ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించిన వాడిని. నా ఇష్టం, నా సంకల్పం చొప్పున, నా సంకల్పన నీ అతిక్రమమును తుడిచివేయుచున్న నీ పాపముల చేత నేను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను. నా చిత్తానుసారంగా నీ అతిక్రమములు తుడిచివేయుచున్నాను. ఎందుకు? యేసుక్రీస్తుని సిలువెక్కించింది, రక్తం కార్చింది, కొట్టబడేది, దున్నబడిది, మనల్ని ప్రేమించింది ఆయన చిత్తానుసారంగా. అతిక్రమములు తుడిచివేయుచున్నాను. మొరియా కొండ మీద ఇస్సాకుని బలి కోరాడు. దేవుడు పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు, పరిశుద్ధులెవరో కనుగొంటాడు. ఆయన చిత్తానుసారంగా, ఆయన సంకల్పము చొప్పున మన అతిక్రమములు తుడిచివేశాడు. ఆయన రక్తము చేత మన శుద్ధి చేశాడు, మన హృదయాన్ని శుద్ధి చేశాడు, మన పాపములు కడిగివేశాడు, మన దోషములు కడిగివేశాడు. చూడండి, అబ్రియలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, అబ్రాము శోధించబడి విశ్వాసమును బట్టి ఆయన సంకల్పము చొప్పున సృష్టికర్త అయిన దేవుడు ఇస్సాకును బలిగా అర్పించాడు. ఇస్సాకును బలిగా అర్పించాడు అబ్రహాం. సృష్టికర్త అయిన దేవుడు ఆయన సంకల్పం చొప్పున కోరాడు, బలి కోరాడు. ఇప్పుడు ఇస్సాకును బలిగా అర్పించాడంటే తన కుమారుణ్ణే ఇచ్చేశాడు దేవుడు. ఆగు అబ్రహాం, నీ కుమారుని కాదు, నా కుమారుణ్ణి ఇస్తానని చెప్పి యెహోవా, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, యెహోవా నీవు చేసిన దాన్ని ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కిందకి సురక్షితముగా వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. వాగ్దానము నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచావు, నీ కటాక్షం నా మీద ఉంచావు. దేవుడు వినయం గల వారిని రక్షిస్తాడు, కాపాడుతాడు. మూడుబారిపోయిన జీవితాల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మనల్ని ప్రేమిస్తాడు. ఆయన కృప ఉంచాడు. ఏ పాపమునైనను నిలిచి ఉండనిస్తే అది ఆత్మను దుఃఖపరుస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆయన రక్తము చేత నువ్వు కడగబడ్డావు, నువ్వు పశ్చాత్తాపడ్డావు, ఆయన రక్తంలో కడగబడినప్పుడు, నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, తిరిగి నీ ఆధీనంలోకి తీసుకున్నప్పుడు నువ్వు ధన్యుడివవుతావు. ఏ పాపమైనా నీ ఎద్దు నిలిచి ఉండిస్తే నీ ఆత్మను దుఃఖపరుస్తుంది. నువ్వు ఇప్పుడు స్వాతంత్రుడివి, పరిశుద్ధుడివి, అనేక ఆత్మలు రక్షించేవాడివి, అనేక ఆత్మల్ని రక్షించేదానివి. దేవుడు నీతో సహవాసం చేస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. రూతుకిచ్చిన వాగ్దానము మీకు ఇస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. సురక్షితముగా
సురక్షితముగా ఆయన రెక్కల కిందకు వచ్చావు. నిన్ను పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. ఆయన సంపూర్ణమైన బహుమానం మనం అందుకోగలిగితే, ఆయన వాగ్దానాన్ని మనం అందుకోగలిగితే, మన శ్రమలన్నీ పోగొట్టి మనల్ని ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, స్థిరపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, యేసయ్యానికి స్తోత్రాలు. నీ పాపముల చేత నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయుష్ష పెట్టించితివి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రములు తుడిచివేయుచున్నాను, నీ పాపములు జ్ఞాపకము చేసుకొనను. ప్రభువానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యానికి స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్.